హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు. అందరూ నవ్వించి మోసం చేసేస్తున్నారండి జనాలు. నా గాడి పక్కన నిల్చుంటానికి కూడా పని చేయని వాళ్ళు కూడా నాట పడేస్తున్నారండి. అందుకే నేను ఇంకెవరితోటి మాట్లాడదలుచుకోలేదు, ఎవరింటికి వెళ్ళదలుచుకోలేదు, ఎవరు నా ఇంటికి రావద్దు. సరేనండి. మీకే నేను పౌరు, నాకు పౌరు ఉంటుందండి. ఎవరు నా ఇంటికి రావద్దు, ఎవరితోటి నేను మాట్లాడి. దేవుడు ఉన్నాడు, నాకు బాబా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, పార్వతి ఉన్నాడు. చాలండి. నమ్మించి మోసం చేస్తున్నారండి అందరూ కూడా. ఏదో మనం ఏదో ఇది చేస్తున్నట్టు తప్పు చేసి ముడ్డు కింద అన్ని తప్పులు ఉన్నవాళ్ళు అలాగే తిరిగేస్తున్నారండి ఎక్కడికెక్కడ. అలాంటిది మనం ఏమి చేయకుండా, తప్పులు ఏమి చేయకుండా హ్యాపీగా ఉంటే మనకే రంకులు కడుతున్నారండి. అనవసరం అండి. మనం ఒకరి జోలికి వెళ్ళొద్దు. నేను ఎవరిని అనట్లేదండి, స్వయం కృషితో నేను చెప్తున్నాను. ఎవరింటికి వెళ్ళను, ఎవరి జోలికి వెళ్ళను. నా ఇంటికి ఎవరు రావద్దండి. నేను ఎవరితోటి మాట్లాడను. సరేనండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయనండి. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. ఊరకుక్కలు కూడా ఎందుకు పనికిరాని ఊరకుక్కలు కూడా నాతోటి వాదన వేస్తున్నారండి. ఏం చెప్పండి. నేను ఆ పక్కన నుంచుంటానికి కూడా సరిపోరండి. ఫోన్లో నీకాలు గొడవ మనకు వద్దు. మన బాధ ఏదో మనం పడదాం, మన తిప్పలేదో మనం పడదాం అండి, అంతే. డబ్బు లేదు అనుకోండి, ఎవరో ఒక్క రూపాయి పెట్టండి. నేను ఎవరికైనా సాయం చేస్తాను. మొన్నలాగా సత్య ఏమన్నాడు, లక్ష్మమ్మ పొద్దుట ఇచ్చేస్తాను, 2000 అడ్వాన్స్ ఇయ్యి అన్నాడండి మా ఓనర్కి. ఇచ్చాను. చప్పుడు కాకుండా ఇద్దానికి రాకుండా ఊరుకున్నాడు. ఆ ఓనర్ నేను ఇవ్వనంటున్నాడండి. అలాంటప్పుడు వచ్చి గొడవ పెట్టాలి కదండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంతటి నేనే ఇచ్చుకున్నానండి. అలాగా సాయం చేయటం కూడా చాలా తప్పండి. నమ్మించి మోసం చేస్తున్నారండి. నాకు ఏం పని అంటే చెప్పండి. పోనీలు మన రూమ్లోకి కదా వస్తాడో, నేను 2000 ఇస్తే పోలీస్ స్టేషన్కి సాయం రాలేదండి, గొడవలకు సాయం రాలేదు. అదేంటి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు మీరు ఇస్తానన్న మాట చెప్పాలి కదండి. వచ్చి 2000 ఎలా వస్తాయండి? ఎంత కష్టపడితే వస్తాయండి. నేను ఎంతో కష్టపడుతున్నానండి. అలాగే అందరూ ఎవ్వరికి కూడా ఒక రూపాయి అప్పు పెట్టకూడదండి ఈ రోజుల్లోని. పోనీలే పక్కకే కదా వస్తాడు అని 2000 ఇచ్చిన పాపానికి సాయం రాకుండా, సపోర్ట్ రాకుండా నుంచున్నాడు. నా అంతటి నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నానండి. ఏం చేయని చెప్పండి. అందరూ అలాగే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి సాయం చేయకూడదు అనుకుంటానండి. నాకు మంచి మనసు మళ్ళీ, జాలి మనసు మళ్ళీ సాయం చెప్తున్నాను. అసలు నా పక్కన ఎవరు నుంచుంటానికి సరిపోరని ఆ స్టేజ్లో ఉన్నానండి నేను. అంటే డబ్బు స్టేజ్లో కదండి, పేరు స్టేజ్లో ఉన్నాను. అలాంటిది ఊరకుక్కలు కూడా నాతో పోటీ పడుతున్నాయండి. ఇంక ఊరకుక్కలని మనం ఎవరిని అనొద్దు. యుద్ధానికి వస్తున్నారండి. ఏం చేయని చెప్పండి. ఇంక నేను సరే ఒకరు కూడా మనకు వద్దండి. హ్యాపీ అండి, సంతోషం, బాగానే ఉన్నాను. నేను ఎక్కడికి వచ్చాను చూసుకోండి, సీతానగర్ వచ్చానండి. ఏంటంటే అక్కడ నాకు మనశ్శాంతి లేదు. ముసలోడేమో కరెంట్ తీసేస్తున్నాడండి. వేరే ఊళ్ళు చూసేసుకున్నాను, 2 ఇళ్ళు చూసుకున్నాను. ఏది నచ్చితే అది జంప్ అండి దాంట్లోకి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూసారు కదా. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు. నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది. నా ప్రాణములే నీ సహస్రనములు. ఈ శరీరమే నీ గృహం. నేను మాట్లాడే నీకు స్తోత్రములు. నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉండటానికి నీ నీడ, తినడానికి తిండి, కట్టుకుంటాను బట్ట, ఆయువారోగ్యాలు చల్లగా ఉండాలి పరమేశ్వర. ఏ దృష్టిలు ఏమి చేయకుండా, ఏ దృష్టిలు బుద్ధి మీద పడకుండా చూడు. అందరి దృష్టిలు మీద పడుతున్నారు సరి. ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వాళ్ళకి ఒప్పట్లేదు తండ్రి. అలా మోసం చేస్తున్నారు. ఒక ఆవిడకి 50,000 ఇచ్చిన ఆవిడ కూడా 7 నెలలు అవుతుంది. ఇప్పుడు నీ జాడా జవాబు లేదు, నోట్ లేదు, ఏమీ లేవు తండ్రి. నువ్వే చూడు చల్లగా. వాళ్ళకి శిక్ష అనేది నువ్వే తండ్రి. రేపు పోలీస్ కేసు పెడతాను వాళ్ళ మీద కూడా. ఎంతమంది పోలీస్ కేసు పెట్టని చెప్పండి సార్. మీరు ఎందుకు ఇస్తున్నారో అని అడుగుతున్నారని. ఏం చేయను, నాకు కర్మ అండి. అలాగే నేను సత్య కూడా 2000 అండి అడ్వాన్స్ అంటే ఇచ్చాను. వాడు కూడా సపోర్ట్ కూడా రాకుండా ఊరుకున్నాడండి. ఏం చేయని చెప్పండి. నేను లేనప్పుడు నేను ఇంటికి వచ్చాను అంటాడండి పైగా. ఏం చేయనండి. సరేనండి. పోలేండి, అవన్నీ వద్దు. దేవుడే ఉన్నాడు. ఒక 2000 నేను పోయిందని ఏమీ లేదండి. వాడేమో ముసలోడేమో కరెంట్ తీసేస్తున్నాడండి. అంతే, వేరే ఇల్లు చూసుకుంటున్నాను. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. పెద్ద ఆయన కదా అనేసి ఆ ఇంట్లో ఉంటున్నాను. వసతులు లేకపోయినా, కడుక్కోవడానికి లేకపోయినా, మరి ఇంట్లో సింకులు లేకపోయినా, షెల్ఫులు లేకపోయినా హ్యాపీగా పోనీలు అన్నసారి మారటం ఇంతగానే ఉన్న పాపానికండి ఆయన కరెంట్ తీసేస్తున్నారండి. 2000 తీసుకునండి. అవి ఇవ్వడండి. వాళ్ళు ఇచ్చానండి 2000 అడ్వాన్స్. రేపు మళ్ళీ చెప్పేసాను, నా చేతికి ఇవ్వద్దండి, నా ఇచ్చేట్లో కట్ చేసుకోండి సార్, వాడు రాడంట, సత్య రాడంట అన్నానండి. అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2000 ఇమ్మని గొడవ. వాడు ఎందుకు రావట్లేదు మధ్యరకం నా డబ్బులు నేను ఇస్తే నేను నొక్కానంటే చూసారా. అలా కలికాలం వచ్చేసిందండి. కర్మ అనుభవించాడు. నేను వెళ్ళిన తర్వాత మనసులో పడకపోతే అడగండి. మంచి మనుషులు మోసం చేస్తే ఎవరైనా నాశనం అయిపోతారండి, తెలుసండి. అదొకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.